హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మసూర్ దాల్ అంటే రెడ్ కందిపప్పుతో ఎలాంటి పెరుగు, ఈనో ఏవి వేయకుండా హెల్తీగా దోస ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఈ దోసలు చాలా బాగుంటాయండి. బిర్యానీ ఏ హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ దోసల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసలు వేయడానికి ముందుగా ఒక కప్పు రెడ్ కందిపప్పు తీసుకొని నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఆ పప్పు అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పప్పు కొలిచి వేసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఇంకా బియ్యం పిండి కూడా కొలుచుకొని బియ్యం పిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అంటే మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మెత్తగా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది కూడా ఈ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఈనో ఏమి వేయనవసరం లేదు. నీళ్ళు సరిపోతే నీళ్ళు వేసి బ్యాటర్ని దోస కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. అంటే మనకి దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట. ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా పిండిని సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టుకోవాలి. దోస పెనం పెట్టుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మంటనైతే దోస పెనం పెట్టాక బాగా కాలాలి కనుక హైలో పెట్టి ఒకసారి బాగా పెనం బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించండి. ఇప్పుడు దోసల కింద వేసేసుకోవడమే. చాలా ఈజీగా ఈ దోసలు అనేది వేసేసుకోవచ్చండి. దీనికోసం ఏమీ ఇబ్బంది అయితే రాదు. చాలా బాగా వస్తాయి దోసలు. 2 గరిటెలు పిండేసి ఒకసారి తిప్పామంటే పల్చగా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. మరీ లావుగా వచ్చేయకుండా చాలా పల్చగా వస్తాయండి. అలా పల్చగా వస్తే మనకి క్రిస్పీనెస్ అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు దీని మీద ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా ఒక కప్పు పప్పు తీసుకొని దోసలు సిద్ధం చేసుకున్నాం అనుకోండి బ్యాటర్ని, మనకి ఒక కప్పు పప్పుకి మనకి 5-6 దోసలు కూడా రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు, నైట్ నానబెట్టుకునే పని ఎక్కువై అవ్వదనుకోండి, సడన్గా మార్నింగ్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈ దోసల్ని చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఈ దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం నార్మల్ దోసలు వేసుకోవాలంటే నైటే పప్పు అది నానబెట్టుకొని మార్నింగ్కి సిద్ధం చేసుకోవాలి. దీనికైతే అలా అవసరం లేదు. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఈ పప్పుని నీళ్ళల్లో నానబెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగా చాలా ఈజీగా కూడా ఈ దోస మనకి రిమూవ్ అయిపోద్దండి. ఒక్కొక్కసారి కొన్ని దోసలు ఏంటంటే ఆ పెనానికి అంటికిపోతాయి కదా, ఇది ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో మసూర్ దాల్ అంటే రెడ్ కందిపప్పు వాడాం కదా, దానివల్ల ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. ఇలా దోస వేసేసుకోవచ్చు. చూసారు కదా, పైనుంచి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. లైట్గా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు తొందరగా రిమూవ్ అయిపోతుంది, బాగా వచ్చేస్తాయి. చూసారు కదా దోసలు ఎంత బాగా వచ్చాయో. ఇన్స్టెంట్గా ఈ దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.